హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో మీకు చూపించిన పిక్చర్లో ఉన్న ఇమేజ్ ఆవు పేడని ఇంగ్లీష్లో కౌ డంగ్ అని అంటారు. మరి ఈ ఇమేజ్లో చూపిస్తున్న పిక్చర్ టపాసులు ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం టైం రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే టైంకి సంబంధించిన కొన్ని తెలుగు సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, రీల్స్ వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మన జీవితాల్లో జరుగుతున్న విషయమే కదండి ఇది. రీల్స్ వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే రీల్స్ ఆర్ వేస్టింగ్ మై టైం. రీల్స్ ఆర్ వేస్టింగ్ మై టైం అంటే రీల్స్ వల్ల టైం వేస్ట్ అవుతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ వాచ్ ద రీల్స్ యూ క్యాన్ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దట్ టైం. అంటే నువ్వు గనక రీల్స్ చూడడం మానేస్తే ఆ రీల్స్ చూసే టైంలో నువ్వు చాలా పనులు చేయొచ్చు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు వాచ్ టూ మచ్ రీల్స్ ఫ్రమ్ నౌ ఆన్. అంటే ఇప్పటి నుంచి ఇంకా నేను ఎక్కువగా రీల్స్ చూడడం మానేస్తున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, వేస్ట్ చేసే టైం నీకు మళ్ళీ దొరకదు. ఈ సెంటెన్స్ అయితే ఏదో ఒక టైంలో మనం వినే ఉంటాం కదండి. వేస్ట్ చేసే టైం నీకు మళ్ళీ దొరకదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ద టైమ్ యూ వేస్ట్ యూ విల్ నెవర్ గెట్ బ్యాక్. ద టైమ్ యూ వేస్ట్ యూ విల్ నెవర్ గెట్ బ్యాక్ అంటే వేస్ట్ చేసే టైం నీకు మళ్ళీ దొరకదు అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద మోర్ టైమ్ యూ వేస్ట్ నౌ ద మోర్ యూ విల్ సఫర్ ఇన్ ద ఫ్యూచర్. అంటే నువ్వు ఇప్పుడు ఎంత టైం అయితే వేస్ట్ చేస్తావో ఫ్యూచర్లో జీవితంలో నువ్వు అంత బాధపడతావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, సో డూ సంథింగ్ ఫ్రమ్ నౌ వితౌట్ వేస్టింగ్ టైం. సో డూ సంథింగ్ ఫ్రమ్ నౌ వితౌట్ వేస్టింగ్ టైం. సో నువ్వు టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచే ఏదో ఒకటి చెయ్యి అని అర్థం. నెక్స్ట్ వన్, మాట్లాడుతూ టైం పట్టించుకోలేదు. ఇలా జరుగుతూ ఉంటుంది కదండి, మాట్లాడుతూ టైం పట్టించుకోలేదు. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ డిడ్ నాట్ పే అటెన్షన్ టు ద టైమ్ వైల్ టాకింగ్ టు హిమ్. ఐ డిడ్ నాట్ పే అటెన్షన్ టు ద టైమ్ వైల్ టాకింగ్ టు హిమ్ అంటే మాట్లాడుతూ టైం పట్టించుకోలేదు అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హీ డిడ్ నాట్ కేర్ అబౌట్ ద టైమ్ ఎట్ ఆల్ బికాస్ హీ వాస్ టాకింగ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. అంటే చాలా సంవత్సరాల తర్వాత మేము మాట్లాడుకుంటున్నాము, అందుకే మేము టైంని పట్టించుకోలేదు, అందువల్ల మేము టైంని పట్టించుకోలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, సో ఇట్ వాస్ వెరీ లేట్ వెన్ ఐ వెంట్ హోమ్. అంటే అందువల్ల ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అని అర్థం. నెక్స్ట్ వన్, టైంకి నిద్ర లేవడం నేర్చుకో. మన పెద్దవాళ్ళు ఇలా చెప్తూనే ఉంటారు కదండి, టైంకి నిద్ర లేవడం నేర్చుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే లెర్న్ టు వేకప్ ఆన్ టైం. లెర్న్ టు వేకప్ ఆన్ టైం అంటే టైంకి నిద్ర లేవడం నేర్చుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ విల్ హెల్ప్ యూ టు గెట్ ఎ లాట్ డన్. అంటే తెల్లవారుజామున లేవడం వల్ల నీకు చాలా పనులు జరగడంలో సహాయం చేస్తుంది అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ ఆల్సో డూ ఆల్ ద ఇంపార్టెంట్ వర్క్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. అంటే నేను కూడా ముఖ్యమైన పనులన్నీ తెల్లవారుజామునే చేస్తూ ఉంటాను అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు అక్కడికి ఏ టైంకి వెళ్తావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వాట్ టైం విల్ యూ గో దేర్. వాట్ టైం విల్ యూ గో దేర్ అంటే నువ్వు అక్కడికి ఏ టైంకి వెళ్తావు అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, టెల్ మీ వాట్ టైమ్ యూ విల్ గో అండ్ ఐ విల్ కమ్. అంటే నువ్వు ఏ టైంకి అక్కడికి వెళ్తావో చెప్పు, నేను కూడా వస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ థింక్ ఐ షుడ్ గో ఏ బిట్ ఎర్లియర్. అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను కొంచెం ముందుగా అక్కడికి వెళ్ళాలి అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ టైంలో పడుకోకుండా ఏం చేస్తావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వాట్ డూ యూ డూ వితౌట్ స్లీపింగ్ ఎట్ దిస్ టైమ్. వాట్ డూ యూ డూ వితౌట్ స్లీపింగ్ ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో పడుకోకుండా ఏం చేస్తావు అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన
టూ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ స్టిల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు కంప్లీట్ సో ఐ ఆమ్ డూయింగ్ ఇట్ అట్ దిస్ టైమ్. అంటే నేను ఇంకా కంప్లీట్ చేయాల్సిన పని చాలా ఉంది, అందువల్ల ఈ టైంలో నేను చేస్తున్నాను. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ అట్ దిస్ టైమ్. ఈ టైంలో నేను ఆ పని చేస్తున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కుడెంట్ స్లీప్ సో ఐ స్టే అప్ టిల్ దిస్ టైమ్. అంటే నేను నిద్రపోలేకపోతున్నాను, అందుకే ఈ టైం వరకు మెలుకుని ఉన్నాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.